చాలామంది అనుకోవచ్చు ఈ మైకే ఎందుకు తీసుకోవాలా, మాకు మార్కెట్లో చాలా రకాల మైక్స్ ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. బట్ మనం ఒకటి గమనించాలా, మనం ఏదైనా ఒక మైక్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు అది విత్ కంపెనీ బ్రాండ్ అయ్యి ఉండాలా, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగా వర్క్ అయ్యేటట్టు ఉండాలా, అండ్ మైక్ చూసేదానికి అవుట్లుక్ కూడా బాగుండాలి. మైక్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే ఆల్రెడీ చెప్పాను, టెక్కిన్ ప్రసాద్ వాళ్ళ బ్రదర్ కూడా ఈ మైక్ని సజెస్ట్ చేశాడు, ఈ మైక్ తీసుకోమని. ఎందుకు చేశాడు? ఇది హాలీల్యాండ్ అనేది ఒక మంచి కంపెనీ కాబట్టి ఈ మైక్ని సజెస్ట్ చేశాడు. ఇది మన ఇండియన్స్నే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ ఫారినర్స్ కూడా ఈ కంపెనీ యూజ్ చేస్తుంది. మంచి మైక్ కోసం చూస్తున్నట్లయితే అండ్ నాకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగా వర్క్ అవ్వాలనుకుంటే ఈ మైక్ అయితే తీసుకోండి. ఈ మైక్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఒక్కడికే నచ్చడం కాదు, చాలామంది ఈ మైక్ని రివ్యూ చేసి కూడా ఇచ్చారు. యూట్యూబర్స్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో యూట్యూబ్ వీడియోస్ కోసం నేను ఒక మంచి మైక్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో మనకి అమెజాన్ నుంచి డెలివరీ అనేది నిన్నే వచ్చింది. సో ఈరోజు అసలు ఈ ఆర్డర్ ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా రోజుల నుంచి ఈ మైక్ ఆర్డర్ పెట్టాలని చూస్తున్నాను. బట్ మార్కెట్లో మనకు చాలా రకాల మోడల్స్ అనేది ఉన్నాయి. సో వాటిలో ఏది చూస్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. సో దానివల్ల నేను మైక్ పెట్టుకోవడానికి కొంచెం లేట్ అయింది. సో అందులో ఏంటంటే మనకి మైక్ పెట్టుకోవాలనుకుంటే ఆన్లైన్లో చాలా రకాల కంపెనీస్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1000 నుంచి 500 నుంచి కూడా మన ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. బట్ 1000 రూపాయలు 2000 రూపాయలు మనం ఆన్లైన్లో తీసుకుంటే సో ఫ్యూచర్లో అది మనకి బెస్టో కాదో తెలియదు కదా. సో దగ్గర 1 year నుంచి ఈ ప్రోడక్ట్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా నేను తీసుకోవాలని ప్రోడక్ట్ ఇదే. సో యాక్చువల్గా మన యూట్యూబ్ వీడియోస్ కోసం వాయిస్ అనేది సరిలేదు. సో చాలామంది చెప్తూ ఉన్నారు సో ఒక మంచి మైక్ అనేది పర్చేస్ చేయండి. సో యూట్యూబ్ వీడియోస్ కోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత వీడియో క్లారిటీ ఉన్న ఆడియో అనేది బాగా లేకపోతే మన వీడియోస్ ఎవరో చూడరు. సో దానికోసం నేను యూట్యూబ్లో బాగా రీసెర్చ్ చేసి ఒక మైక్ అనేది చూస్ చేసుకున్నాను. దాని పేరే హాలీల్యాండ్ లార్క్ A1. ఈ మైక్ అనేది చాలా బెస్ట్ మైక్. అండ్ చాలా మంది యూట్యూబర్స్ కూడా పెద్ద యూట్యూబర్స్ కూడా ఈ కంపెనీ యూజ్ చేస్తున్నారు. బట్ ఇది బేసిక్ మోడల్ అంటే మనకు అరౌండ్ ప్రైస్ 4200 రూపాయలు కానీ 4100 కానీ ఈ మైక్ పడుతుంది. సో దీంట్లో ఇంకా హై రేంజ్ ఉంది, 10,000లో ఉంది, 15,000లో ఉంది, 20,000లో ఉంది. డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ బట్టి ఉంటుంది. సో నాకైతే ఈ మైక్ అనేది చాలా బెస్ట్ అనిపించింది. ఒకవేళ 1000 రూపాయల మైక్ కొనుక్కుంటాము, ఒక 3 months 4 months తర్వాత ఆ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ సరిగా వర్క్ కాదు, తర్వాత దాన్ని ఎవరికైనా అమ్మాలన్నా ఎవరు తీసుకోరు. సో అదే ఒకేసారి మనము కొంచెం డబ్బులు పోయినా కూడా ఒక మంచి మైక్ తీసుకుంటే ఒక 1 year దాకా మన ఛానల్ అనేది గ్రోప్ చేసుకుని కొంచెం డెవలప్ చేసుకుని ఇంప్రూవ్మెంట్ అనేది ఉండిందనుకో, సో నెక్స్ట్ వేరే మైక్ కొనుక్కునేదానికి మనకు బడ్జెట్ ఉంటుంది. సో ఫస్ట్ టైం తీసుకునే మైక్ 500,000 రూపాయలు పెట్టి సో అది సరిగా వర్క్ చేయకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో దానికోసం నేను 1 year వెయిట్ చేసి ఈ మైక్ని పర్చేస్ చేశాను. ఒకసారి ఈ మైక్ ఎలా వర్క్ అవుతుంది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మైక్ 1 week వాడి రివ్యూ కూడా ఇస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న వీడియో అనేది మైక్ అన్బాక్సింగ్ చేస్తున్న వీడియో. అండ్ ఇంకా ఈ మైక్ అనేది నేను యూజ్ చేయలే, ప్రజెంట్ నా వాయిస్ ఎలా ఉంది వీడియోలో ఒకసారి చూడండి. ఆఫ్టర్ దట్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఈ మైక్ యూజ్ చేసిన తర్వాత వీడియో ఎలా ఉందో ఒకసారి మీరే గమనించండి. నీకు సో దాని తర్వాత మైక్ తీసుకోవాలి వద్దా మీరే డిసైడ్ అవ్వండి. సో ఒకసారి ఈ హాలీల్యాండ్ లార్క్ A1 మైక్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. సో దీంట్లో ఏ కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇదే నేను చెప్పే ది బెస్ట్ అన్బాక్సింగ్ వాయిస్ మైక్. అండ్ ఎవరైనా యూట్యూబ్ కోసం ఒక మంచి మైక్ చూస్తున్నట్లయితే ఈ మైక్ అయితే పర్చేస్ చేయండి. ఎందుకంటే ఈ మైకే నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను, దీన్నే ఎందుకు తీసుకోవాలనేది ప్రతి ఒక్కటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు బాక్స్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ మాన్యువల్ అనేది ప్రతి ఒక్కరు చెప్పేది యూజర్ మాన్యువల్ అనేది ఒకటి ఉంది. అండ్ హాలీల్యాండ్ నుంచి ఒక పౌచ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇది బాక్స్. సో ఏదైతే హాలీల్యాండ్ మైక్ లోపల ఎలా ఉంది ఒకసారి.
సో ఇవే మనకు మైక్స్ 2 మైక్స్ అనేది ప్రొవైడ్ చేసింది హాలీల్యాండ్. అండ్ నేను కొన్న ప్రైస్లో 2 మైక్స్ అనేది ప్రొవైడ్ చేసింది. సో ఇన్ కేస్ ఎవరికైనా కేస్ కావాలనుకుంటే కేస్ కూడా ఎక్స్ట్రా మనీ అనేది పడుతుంది. సో యాక్చువల్గా మనకి ఇది ప్రైస్ అరౌండ్ చెప్పాను కదా 4,100 పడింది. అండ్ ఇన్ కేస్ ఎవరైనా కూడా మన కేస్తో సహా తీసుకోవాలనుకుంటే అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు సో కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంతో కూడా కొనాలంటే 5,600 సేమ్ మేబీ ఒక 1,200-1,200 ఎక్కువ పడుతుంది. సో ఇవి 2 మైక్స్ మనకి ప్రొవైడ్ చేసింది హాలీల్యాండ్. ఇంకా బాక్స్ ఓపెన్ చేయంగానే మనకి బాక్స్ లో ఒక రిసీవర్ అండ్ 2 మైక్స్ అనేది హాలీల్యాండ్ అనేది ప్రొవైడ్ చేసింది. అండ్ కేబుల్ కూడా చాలా క్వాలిటీ కేబుల్ అనేది ప్రొవైడ్ చేసింది హాలీల్యాండ్. దీనికైతే మెచ్చుకోవచ్చు. ఇంకా మనకు బాక్స్ లో మైక్స్ కి పైన ఏదైతే స్పాంజీ టైపులు అంటే సేఫ్టీ పరంగా ఉంటుంది కదా, సో అవి కూడా 2 వచ్చాయి. అండ్ కేబుల్ కూడా మీకు చూపించాను ఆల్రెడీ. అండ్ రిసీవర్ అండ్ మైక్స్ ని చార్జ్ చేసుకోవడానికి ఒక కేస్ ఒకటి ఇచ్చారు. కేస్ అంటే కేసును సపరేట్ గా తీసుకోవాలంటే కేసుకి ఎక్స్ట్రాగా ఒక 1,400 అనేది పడుతుంది. సో నాకు కేసు అవసరం లేదని జస్ట్ మైక్స్ వరకే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ మనకి ఒక పౌచ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మైక్స్ పెట్టుకుని వెళ్ళేదానికి. అండ్ చాలా మంది సజెస్ట్ చేసిన మైక్ ఏంటంటే ఈ హాలీల్యాండ్ లార్క్ A1. సో నాకైతే ఈ మైక్ గురించి చాలా రివ్యూస్ కూడా చూశాను. సో చాలా మంది కూడా పాజిటివ్ రిప్లై ఇచ్చారు. అండ్ స్పెషల్లీ ఈ మైక్ ని టెక్కిన్ ప్రసాద్ బ్రదర్ కూడా ఒక షార్ట్ లో రివ్యూ ఇచ్చాడు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్ అండ్ అండర్ 4,000 లో అంటే సో ఇలా పెట్టుకునే చాలా మంది కూడా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చేస్తూ ఉంటారు, లాగ్స్ కానీ షార్ట్స్ కానీ చేస్తూ ఉంటారు. సో ఇది నాకు చాలా మైక్స్ చూసినప్పుడు వాటిలో కొన్నిటికి ప్రొవైడ్ చేయలేదు. డిజైన్ అయితే చాలా బాగుంది, నాకైతే సూపర్. సో చాలా మంది ఒక మంచి మైక్ కోసం చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఒక మంచి మైక్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అదే హాలీల్యాండ్ లార్క్ A1 మైక్. సో ప్రజెంట్ నేను మైక్ యూజ్ చేయకుండా మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ నేను మైక్ యూజ్ చేసిన తర్వాత నా వాయిస్ ఎలా ఉందో అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఈ హాలీల్యాండ్ మైక్ అనేది ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను. సో మనకి ఈ హాలీల్యాండ్ బాక్స్ లో ఈ రిసీవర్ 2 మైక్స్ అండ్ 2 స్పాంజెస్ అంటే ఇవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ రిసీవర్ అనేది జస్ట్ మన ఫోన్ ప్లగ్ చేస్తే ఈ మైక్ అనేది ఈ మైక్ ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే సో మైక్ అనేది ఆల్రెడీ ఆన్ అయిపోయింది. సో బ్లూ లైట్ అనేది వెలుగుతుంది కాబట్టి సో ఒకసారి దీన్ని జస్ట్ నా ఫోన్ కనెక్ట్ చేస్తాను, మైక్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. వన్స్ ఈ రిసీవర్ అనేది నా ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత మైక్ యాక్టివేట్ అవుతుంది. అండ్ నా ఫోన్ అనేది రికార్డింగ్ లో ఉంది, మీకు చూపించలేను. ఈ రిసీవర్ అనేది దాన్ని కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ 2 లైట్స్ అనేది బ్లింక్ అవుతుంది. ఎందుకంటే 2 మైక్స్ కాబట్టి 2 లైట్స్ బ్లింక్ అవుతాయి. సో యూట్యూబర్స్, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ మైక్ ఆన్ చేసినప్పుడు నా వాయిస్ ఎలా ఉందో, మైక్ ఆన్ చేయకముందు నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి అది కూడా గమనించండి. సో ఇప్పుడు నా మైక్ ఆన్లో ఉంది కాబట్టి దీన్ని మన షర్ట్ కానీ టీ షర్ట్ కానీ ఎలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ మైక్ బ్యాక్ సైడ్ ఒక మ్యాగ్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఈ మ్యాగ్నెట్ని ఇలా లోపల పెట్టుకొని జస్ట్ మన మైక్ ఇలా పెట్టగానే సో ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది. సో చాలా సింపుల్ ఈ మైక్ని కనెక్ట్ చేసుకోవడం. జస్ట్ ఈ ప్లగ్ని నీ మొబైల్కి అట్లా కనెక్ట్ చేయగానే మైక్ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే బటన్ మైక్ ఆన్ అయిపోతుంది. సో ఈ మైకే నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఈ మైక్ నేను ఒక్కటే కదా సజెస్ట్ చేసేది, టెక్కిన్ ప్రసాద్ బ్రదర్ కూడా ఈ మైక్ని సజెస్ట్ చేశాడు. ఈ మైక్ ఫస్ట్ ప్లేస్లో అనేది ఈ మైక్ని సజెస్ట్ చేశాడు. అండర్ 4,100లో వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్ ఏదైనా ఉంది అంటే ఈ హాలీల్యాండ్ మైక్ అని టెక్కిన్ ప్రసాద్ వాళ్ళ బ్రదర్ కూడా రివ్యూ ఇచ్చాడు, అంటే ఒక షార్ట్ టైప్లో. సో ఎందుకు అని టెక్కిన్ ప్రసాద్ అంత ఫేమస్, సో తన కంటెంట్ చాలా జెన్యూన్ ఉంటుంది. సో వాళ్ళ బ్రదర్ కూడా చాలా జెన్యూన్గా ఇస్తాడు కంటెంట్. సో వాళ్ళ రివ్యూస్ చూసి కూడా అండ్ అదర్ రివ్యూస్ చాలామంది రివ్యూస్ ఇచ్చారు. అండ్ ఇది మన ఇండియన్సే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా ఫారినర్స్ కూడా యూస్ చేస్తున్నారు ఈ మైక్ని. సో ఒక మైక్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చూసుకొని 3 పాయింట్స్ మేజర్గా మైక్ ఎలా వర్క్ అవుతుంది అది గమనించాలా, అది కంపెనీ అయి ఉండాలా. ఇప్పుడు నువ్వు ఏదైనా మైక్ తీసుకుంటున్నప్పుడు అది కంపెనీ బ్రాండ్ అయి ఉండాలా. ఇంకొకటి ఏంటంటే మనం తీసుకున్న మైక్లో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది 100% వర్క్ అయ్యేటట్టు ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చి మనం తీసుకున్న మైకు జస్ట్ ఇలా పట్టుకునేదానికి అటాచ్ చేసుకునేదానికి
చూసేదానికి అవుట్లుక్ చాలా సింపుల్గా అనేది అనిపించాలి. సో అప్పుడే మనకి ఈ మైక్ అనేది బాగా అనిపిస్తుంది చూసే ఆడియన్స్ కానీ, బట్ మనం యూస్ చేసేదానికి. మీకు 500 నుంచి 3000 10,000 దాకా కూడా మైక్స్ ఉన్నాయి. సో 500 నుంచి 2000 3000 లోపు తీసుకోవాలనుకున్న యూట్యూబర్స్కి కానీ నాకు ఒక్కడికే నచ్చడం కాదు, చాలామంది ఈ మైక్ని రివ్యూ చేసి కూడా ఇచ్చారు. సో అందుకని ఈ మైక్ తీసుకోమని చెప్తున్నాను. అండ్ ప్రజెంట్ ఈ మైక్ యూస్ చేసినప్పుడు నా వాయిస్ ఎలా ఉందో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ని డబుల్ ట్యాప్ చేయాలి. డబుల్ ట్యాప్ చేసినప్పుడు బ్లూ లైట్ నుంచి రెడ్ లైట్లోకి చేంజ్ అవుతుంది. సో అదొకటే మీరు గమనించాలి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత నా వాయిస్ ఎలా ఉందో అది కూడా చెక్ చేసుకోండి. అండ్ దీనికి ముందు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకముందు నా వాయిస్ ఎలా ఉందో అది కూడా చెక్ చేసుకోండి. అండ్ నేను ఫుల్ వీడియో అనేది 1 వీక్ యూస్ చేసిన తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఈ మైక్ డిస్టెన్స్ రేంజ్ ఎంతో అది కూడా ఒక వీడియో చేస్తాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో, ఇంకా మైక్ తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. అండ్ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే, సో నా ఛానల్ సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.